మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ చేంజర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకులకి అదిరిపోయే ఎంటర్టైన్ అందించాలని కసితో ఉన్నాడు చెర్రీ. పెద్ది చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. పెద్ది చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 30% పూర్తి అయిందని రామ్ చరణ్ లండన్లో జరిగిన ఈవెంట్ చెప్పుకొచ్చారు. రంగస్థలం కంటే పెద్ది మూవీ భారీగా ఉంటుందని చెప్పి సినిమాపై మరింత అంచనాలు పెంచారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఈ వీడియోలో మాస్ అవతార్ లో చరణ్ లుక్ ప్రేక్షకులకు కనుల పండుగగా కనిపించింది. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. గ్లిమ్స్ చివర్లో చరణ్ కొట్టిన 6 షాట్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది. మొన్నటి వరకు శ్రీలీల అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పూజా హెగ్డే అంటున్నారు. రంగస్థలంలో పూజ జిగేల్ రాణిగా అదరగొట్టగా ఇప్పుడు పెద్దిలో రచ్చ చేసేందుకు సిద్ధమైందని అంటున్నారు. చూడాలి మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో. ఇక పెద్ది గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ పెద్ది సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతోంది. త్రిబుల్ఆర్ను కూడా మించి ఉంటోంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను, కానీ ఈసారి రాసి పెట్టుకోండి అని చెప్పాడు. 30% షూటింగ్ పూర్తయింది. మిగతా భాగం మరింత అద్భుతంగా ఉంటోంది అని సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ జోనర్లో చేస్తున్న సినిమా ఇదే. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మిర్జాపూర్, మున్నా భయ్యా, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.